Today I am teaching about a skeletal system on skeleton system. Both are same, but sometimes they will speak a skeletal or skeleton. Before starting the class, we will start the prayer first. Everyone, along with me, prayer. Close your hands, join your hands and close your eyes. Om Sahana Vavatu Sahanau Bhunaktu सह वीर्यं करवावहै तेजस्विनावद्वितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। जय गुरुदेव। Shall I start? వినిపిస్తుందా? Shall I start? ఓకే కంటిన్యూ. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మధ్యలో చెప్తాను, కంటిన్యూ చేయండి. వాయిస్ వినబడకున్నా మళ్ళీ మీరు ఇమేజ్ షేర్ చేయండి అని చెప్పండి, షేర్ చేస్తాను. నేను మీకు ఇమేజెస్ షేర్ చేశాను, కాకపోతే బిఫోర్ దట్ నార్మల్ గా ఒకసారి దాని ఫంక్షన్స్, స్కిల్టన్ సిస్టమ్ లో ఉన్న ఫంక్షన్స్ కానీ దాని గురించి కొంచెం నార్మల్ జనరల్ గా డిస్కస్ చేద్దాం. యాక్చువల్ ఏంటంటే శరీరంలో వివిధ అవయవాలు ఉంటాయి, దాంట్లో అన్ని అవయవాలను రక్షించేదే మనకు స్కెలిటన్ సిస్టమ్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు స్కెలిటన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ మనం గర్భం దాల్చినప్పుడే, తల్లి ఎప్పుడైతే గర్భం దాల్చుతుందో అప్పటి నుండే ఆ ఎంబ్రియో నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ ఎంబ్రియో స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది స్కెలిటన్ అనేది. దెన్ ఆఫ్టర్ మీసెన్కి మల్స్ అని ఉంటది, దాని తర్వాత మీసెన్కి మల్స్ గా మారుతుంది. మీసెన్కి మల్స్ నుండి మనందరికి తెలుసు ఇప్పుడు కార్టిలేజ్, దెన్ ఆఫ్టర్ బోన్. ఈ రెండు మనకు తెలుసు. ఫస్ట్ కార్టిలేజ్ గా అంటే మృదులాస్థిగా ఉంటుంది, అంటే మెత్తగా ఉంటది కదా, ఆ విధంగా ఉంటది. తర్వాత బోన్ గా చేంజ్ అవుతుంది అది. ఇది బోన్ ప్రాసెస్ అనమాట, ఏ విధంగా వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ స్కెలిటన్ సిస్టమ్ లో 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ స్కెలిటన్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ స్కెలిటన్ సిస్టమ్. ఎక్స్టర్నల్ స్కెలిటన్ సిస్టమ్ అంటే మనకు తెలుసు, నార్మల్ గా నత్త, చేపల పొలుసులు ఉంటాయి కదా, చేపకు పైన పొలుసులు ఉంటాయి. నత్తకి షెల్ అనేది బయట ఉంటది కదా స్ట్రాంగ్ గా, ఆ స్ట్రాంగ్నెస్ ఎక్స్టర్నల్ స్కెలిటల్ సిస్టమ్. అదే ఇంటర్నల్ స్కెలిటన్ సిస్టమ్ అంటే ఇది యానిమల్స్ లో గానీ హ్యూమన్స్ లో గానీ ఉండేదే ఇంటర్నల్ స్కెలిటన్ సిస్టమ్. ఇది 2 టైప్స్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకు హ్యూమన్ లో ఉండేది, మళ్ళీ దీంట్లో మనము 2 టైప్స్, లైక్ కార్టిలేజ్ అండ్ బోన్. కార్టిలేజ్ ఎక్కడ ఉంటుంది మనకు నోస్ లో. నోస్ ఎప్పుడైనా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటది మనకు, మూవింగ్ గానీ, అండ్ ఇయర్స్ కూడా మూవింగ్ అవ్వడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఎక్కడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో దాన్ని కార్టిలేజ్ గా పిలవడం జరుగుతుంది మనం. అండ్ కార్టిలేజ్ ఎప్పుడైనా మనకి ఏదైనా అయినప్పుడు మనం వెళ్ళాల్సింది స్టడీ ఆఫ్ కార్టిలేజ్, అంటే కాండ్రియాలజీ అని అంటాం. ఆ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాండ్రియాలజీ ఆర్ కాండ్రాలజీ అని పిలుస్తాం, స్టడీ ఆఫ్ కార్టిలేజ్. దెన్ ఆఫ్టర్ బోన్, సెకండ్ పాయింట్. బోన్ లో ఇది గట్టిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దృఢంగా, అంటే హార్డ్ సర్ఫేస్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా ఉంటుంది, అందుకనే బోన్. ఆ బోన్ గురించి స్టడీ ఆఫ్ బోన్స్, ఆస్ట్రియాలజీ. మనకి ఎప్పుడైనా బోన్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఎలాంటివి జరిగినా కూడా మనం వెళ్ళాల్సింది ఆస్ట్రియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. బోన్స్ లో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్టిన్ అంటాం. అండ్ మన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన బోన్ లో ఉండే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్, ఈ 3 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే, మీకు కాల్షియానికి ఏంటంటే ఒక మండే స్వభావం కలది, అంటే
ఎప్పుడైనా కూడా కాల్షియం మనం మంటలో కానీ ఎక్కడైనా వేస్తే దానికి మండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని చితి మీద మంట పెడుతున్నప్పుడు బ్రైట్ గా వెలుగుతా ఉంటది. మన బాడీలో హెవీగా కాల్షియం ఉండడం వల్ల అది బ్రైట్ గా వెలుగుతా ఉంటది. అందుకనే మన బాడీలో కూడా ఆల్రెడీ హెవీ పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. అందుకని అంత బ్రైట్ గా వెలుగుతుంది. అండ్ బోన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. బోన్ కి ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది. దాన్నే హెవర్షియల్ డక్ట్, లేదా ఆస్టిన్ అంటారు. బోన్ ఎప్పుడైతే మనకు బోన్ లో ఎఫిసియల్ ఫలకం ఎప్పుడైనా కూడా ఆ ఎఫిసియల్ ఫలకం ఏం చేస్తుందంటే బోన్ పెరగడానికి యూజ్ అవుతా ఉంటది. మన బోన్ పెరగడానికి కారణం ఏంటంటే ఒక ఎఫిసియల్ ఫలకం. ఆ ఎఫిసియల్ ఫలకం అనేది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో మన గ్రోతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. బోన్ గ్రోతింగ్ స్టాప్ అయిపోతుంది. అది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే 25 years ఎబో అయిందనంటే అది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. నార్మల్ గా మనకు ఉమెన్స్ లో మనకి గర్ల్స్ లో చూసుకున్నట్లయితే నార్మల్ వాళ్ళు 16 years కి హైట్ చాలా హై అయిపోతారు. బాయ్స్ కి వచ్చేసరికి 21, 22 వరకు గ్రో ఉంటుంది. గర్ల్స్ కి ఎప్పుడైనా మీరు 10th క్లాస్ వరకు చూడండి, అమ్మాయిలందరూ హైట్ లో ఉంటారు. హైట్ ఫాస్ట్ గా పెరిగేస్తారు. అబ్బాయి ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు కానీ డిగ్రీ స్టాండర్డ్ లో ఆ టైంలో గ్రోత్ అవుతూ ఉంటారు వాళ్ళు. దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఎప్పుడైనా మీరు లైక్ బర్డ్స్ తిన్నారా? వాటి బోన్స్ కానీ ఎనీబడి ఒక్కరు రెస్పాండ్ అవ్వచ్చు. ఎవరైనా బోన్స్ తిన్నారా? అంటే బర్డ్స్ ది మటన్ లాగా ఇప్పుడు బర్డ్స్ ఎప్పుడు తినలేదా? ఓకే, డోంట్ వరీ. ఆ బర్డ్స్ లో బోన్ అనేది ఇప్పుడు మనం నార్మల్ గా మనము మటన్ చికెన్ తిన్నప్పుడు దాంట్లో బోన్ మ్యారో ఉంటుంది కదా. అదే మనకు బర్డ్స్ కి వచ్చినప్పుడు బోన్ మ్యారో అనేది ఉండదు. దాంట్లో కంప్లీట్ ఎయిర్ ఉంటది. ఇప్పుడు తిని చూడండి తెలుస్తుంది. ఆ బోన్ మ్యారో అనేది బర్డ్ లో ఉండదు కాబట్టి దాన్ని వాతులాస్తులు అంటారు. వాతులాస్తులు అని అంటారు దాన్ని. అందుకని బర్డ్ బోన్ మ్యారో ఉండదు కాబట్టి. అండ్ బోన్ మ్యారస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు తెలిసి ఏమైనా చెప్తారా? బోన్ మ్యారస్ ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోన్ మ్యారస్ ఇఫ్ ఎనీబడి? తెలిసింది చెప్పొచ్చు, నో ప్రాబ్లం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బోన్ మ్యారో? ఎనీవన్? Okay, no problem. I will tell you. 3 types of bone marrow. Everyone knows red bone marrow is everyone knows. 3 types of bone marrow. In that, very, very important, red bone marrow. ఈ రెడ్ బోన్ మ్యారోలో ఏమవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసి అంటాం కదా మనం, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఆర్బిసిలో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వైట్ బోన్ మ్యారో. వైట్ బోన్ మ్యారో ఇది మిడిల్ ఏజ్ లో వస్తుంది. అండ్ ఎల్లో బోన్ మ్యారో థర్డ్ వన్, ఇది ఓల్డ్ ఏజ్ లో వస్తుంది. ఇది ఎల్లో బోన్ మ్యారో ఏంటంటే దీంట్లో ఫ్యాట్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్యాట్ సెల్స్, కొవ్వు కణాలు అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. దీంట్లో కొవ్వు కణాలు ప్రొడ్యూస్ అవుతాయి ఎల్లో బోన్ మ్యారోలో. ఇది ఓల్డ్ ఏజ్ లో వస్తుంది హెవీగా. ఈ ఈ ఫ్యాట్ సెల్స్ ని ఎడిపోసైట్స్ అని కూడా అంటారు. అనదర్ నేమ్ ఇస్ ఎడిపోసైట్స్. ఫ్యాట్ సెల్స్ కి మరొక నేమ్ ఏంటంటే ఎడిపోసైట్స్. ఎడిపోసైట్స్. అండ్ నౌ మన మానవ శరీరంలో వివిధ రకాల ఎముకలు ఉంటాయి, అదే బోన్స్ ఉంటాయి కదా. ఆ బోన్స్ ఎన్ని బోన్స్ ఉంటాయి మన బాడీలో? ఎవ్రీబడి నోస్. ఎనీవన్ రియాక్ట్ ప్లీజ్. యా, 206 జీవన మ్యామ్. యా, సూపర్. అండ్ అదే ఎప్పుడైనా ఒక అమ్మాయి కానీ ఆ పాప కానీ బాబు కానీ ఎప్పుడైతే వాళ్ళు పుడతారో వాళ్ళలో ఎన్ని బోన్స్ ఉంటాయి ఎవరికైనా తెలుసా?
270. Yeah, okay, 270. good. Nice answer. But as for NCERT and same time some essential of physical education, competitive books, 300 to 330. Sumaru. 300 to 330. The Monica madam, that is correct, but more than 270, అంటే 300 to 330. Partially correct, that answer. Yeah, ఇప్పుడు మనము బోన్స్ డిస్కస్ చేద్దాము. 206 బోన్స్ నేమ్స్ కంప్లీట్. ఆ 200 బోన్స్ ఏ విధంగా మనం రిమైండ్ చేసుకోవాలి. అట్ సేమ్ టైం ఫస్ట్ దీంట్లో సార్ మహేష్ సార్ మనకి దాంట్లో యాక్సియల్ స్కెలిటన్ అండ్ అట్ ద సేమ్ టైం అపెండిక్యులర్ స్కెలిటన్ అని చెప్పేసి మీకు పంపించాను. స్టాండింగ్ పోచర్ లో ఉంటాయి స్కెలిటన్ కంప్లీట్ గా. ఎస్, యాక్సియల్ స్కెలిటన్ అండ్ అట్ ద సేమ్ టైం అపెండిక్యులర్ స్కెలిటన్. మనకు స్కెలిటన్ అనేది టూ టైప్స్ లో ఉంటది. మనకు సార్ చెప్పారు కదా అప్పుడు. దాంట్లో యాక్సియల్ స్కెలిటన్ 80 బోన్స్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ 126 బోన్స్, టోటల్ 206 బోన్స్. ఎవరైనా ఎందుకని చెప్తారా? ఎందుకు 300 కాస్త 330 కాస్త 206 కి చేంజ్ అయ్యాయో? ఏమన్ రియాక్ట్? 206 బోన్స్ ఎందుకు అయినాయి? అది పిల్లవాడు పుట్టినప్పుడు 300 330 బోన్స్ ఉన్నాయి కదా, అవి 206 కి ఎట్లా అవి అన్ని ఎక్కడికి పోయినాయి అసలు? అది కంప్లీట్ గా ఫ్యూజ్డ్ బోన్స్ అంటాం మనం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నార్మల్ గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ 80 బోన్స్ మనం డిస్కస్ చేద్దాం. యాక్సియల్ స్కెలిటన్ నోట్ చేసుకోండి. యాక్సియల్ స్కెలిటన్ లో దాంట్లో అపెండిక్యులర్ అండ్ యాక్సియల్ కదా. యాక్సియల్ 80, అపెండిక్యులర్ 126. యాక్సియల్ 80 బోన్స్ దాంట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి మనకి. స్కల్ 22 బోన్స్, స్కల్ 22 బోన్స్, థొరాక్స్ 25 బోన్స్. 25 బోన్స్ అని చెప్తాం. యాక్చువల్లీ ఈ విధంగా చెప్పకూడదు మనం, థొరాసిక్ 25 బోన్స్ అని. 12 pairs of ribs, 1 bone is sternum. 12 pairs of ribs అంటే 1 pair, రెండు ఎముకలు కలిపితే 1 pair. కాబట్టి 12 pairs. మనకు రిబ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా జాయింట్ అయి ఉంటాయి కదా. This is 1 pair. This is 1 pair. This is 1 pair. Like this is the formation of ribs. 12 pairs ఉంటాయి మనకు. అండ్ vertebra 26 బోన్స్. ఇది అడల్ట్ 206. మనం ఏదైతే ఇప్పుడు 206 బోన్స్ అని మాట్లాడుతున్నామో దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట 26 బోన్ అనేది. అదే చైల్డ్ కి వచ్చేసరికి 33 బోన్స్ ఉంటాయి స్పైనల్ లో, vertebraలో. చైల్డ్ పొజిషన్ కి వచ్చేసరికి 33 బోన్స్. మహేష్ సార్ దాంట్లో స్కల్ ఓపెన్ చేస్తారా? స్కల్ లో క్రేనియం ఉంటుంది. స్కల్ 22 బోన్స్ కదా, దాంట్లో క్రేనియం 8 బోన్స్. ఎస్, మీరు ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. స్కల్ లో క్రేనియం 8 బోన్స్ ఉంది కదా. ఆ 8 బోన్స్ అనేటివి ఏంటంటే పారిటల్, టెంపోరల్ అండ్ ఫ్రంటల్, ఆసిపిటల్ అండ్ సస్మాడ్ అండ్ ఎథమాయిడ్. ఆ 8 బోన్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు పార్షియల్ బోన్ అనేది ఏం చేస్తుంది? మన పైన హెడ్ అనేది పార్శ్వంగా కప్పేస్తుంది. మన ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్న బ్రెయిన్ అయితే ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ కి ప్రొటెక్షన్ కల్పించేదే ఈ పార్షియల్. ఎస్, సూపర్ సార్, నైస్ సార్. ఆ పార్షియల్ అండ్ 2 బోన్స్ అయితే ఏదైతే ఉందో
అది అక్కడ మనకు పర్ఫెక్ట్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫ్రంటల్ బోన్ ఇక్కడ మనకు నుదుట అంటాం కదా, ఫోర్ హెడ్. ఈ ఫోర్ హెడ్ అనేది నుదుట. ఇది మనకి ఎట్లా అంటే బెల్ షేప్ అని అంటాం, నార్మల్ గా బెల్ షేప్ ఆర్ గంట ఆకారంలో ఉన్నదని చెప్తాం అన్నమాట. అండ్ స్పెనాయిడ్ బోన్ అంటే మనకి ఇక్కడ ఐస్ పక్కన ఉంటాయి చూడండి. ఎస్, స్పెనాయిడ్ బోన్. అది ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ ఏ బ్యాట్ షేప్. మనకు బ్యాట్ అంటే తెలుసు, గబ్బిలం ఆకారంలో ఉంటుంది అది. అండ్ ఎథమాయిడ్ బోన్ అనేది అది ఇర్రెగ్యులర్ బోన్. అది ఒక దానికంటూ ఒక ఆకారము అనేది, ఒక షేప్ అలాంటిది ఏది ఉండదు, అందుకని అది ఎథమాయిడ్ బోన్ అయింది. అండ్ ఆసిపిటల్ బోన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దిస్ ఇస్ ద 8 bones, cranium. Next, facial bones is 14. Palatine and nasal, lacrimal, inferior turbinate, maxilla, mandible, vomer, zygomatic. ఈ 14 బోన్స్ ఉన్నాయి కదా, ఈ 14 బోన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రొటెక్షన్ ని ఫేస్ ఏదైతే ఇస్తుందో ఈ 14 బోన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ స్కల్ లో ఇవి ఏవి కూడా కదలకుండా ఉండే ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ స్కల్ లో కంప్లీట్ గా ఇవన్నీ కదలవు. కానీ దీంట్లో ఒక్క బోన్ మాత్రమే కదులుతుంది. ఈ 22 బోన్స్ లో ఒకే ఒక బోన్ కదులుతుంది. అది ఎవరైనా చెప్పగలరా? సారీ, అసలు అందులో మనకు ఇయర్ బోన్స్ లేవు. ఇయర్ బోన్స్ సెపరేట్, అది హెడ్ కి సంబంధించినప్పుడు వస్తుంది. మనకు ఓన్లీ 22 బోన్స్ ఉన్నాయి, క్రేనియల్ అండ్ ఫేషియల్. మాండబుల్ లోవర్ జా. యా, సూపర్ మ్యాన్. మాండబుల్ లోయర్ జా. మనకు ఫేస్ స్కల్ లో కదిలే ఏకైక ఎముక ఏదైతే ఉందో అది మాండబుల్. లోయర్ జా మాత్రమే. మీరు నార్మల్ గా మనము మాట్లాడుతున్నప్పుడు పైన ఎవరన్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నాకు చూడండి లోవర్ జా మూవ్ అవుతుందా, అప్పర్ జా? ఓన్లీ లోయర్ జా. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ స్కల్ ఏదైతే ఉందో అది లోయర్ జా. మనకి ఇది ఏ షేప్ లో ఉంటుందంటే లైక్ యూ షేప్. దీన్ని హార్స్ షూ షేప్ అని కూడా అనొచ్చు. హార్స్ షూ షేప్. మనకు హార్స్ కి నార్మల్ గా మన విలేజ్ లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం. ఎడ్లకు కానీ నార్మల్ గా అనిమల్స్ హార్స్ కానీ నాడలు వేస్తా అంటారు చూసిలా, లెగ్స్ కి కింద ఇట్లా నాడలు వేస్తారు. అట్లా ఉండడం వల్ల అది యూ షేప్, అందుకనే హార్స్ షూ షేప్ అని కూడా అంటారు దాన్ని. అది యూ షేప్ లో ఉంటుంది మాండబుల్ అనేది. అండ్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ స్కల్ అది. అండ్ నెక్స్ట్ 22 బోన్స్ అయిపోయినాయి కదా. దెన్ ఆఫ్టర్ ఇయర్ బోన్స్ ఇయర్ లో ఎన్ని ఉంటాయి బోన్స్? ఎనీబడి? రాంగ్ అయినా పర్లేదు, ఎందుకంటే 3 సూపర్. 6 6. ఓకే, సూపర్ మ్యామ్. చెప్పగలుగుతారా? Incus malus stapes. Incus malleus and stapes. యా, స్టెపిస్. ఈ స్టెపిస్ అనేదేమో స్టిర్రప్ అనే షేప్ లో ఉంటది. ఇంకస్ అనేమో అల్విల్ అనే షేప్ లో ఉంటది. అండ్ మ్యాలెస్ అనేది హ్యామర్ షేప్ లో ఉంటది. మనకి హ్యామర్ అయితే ఏ విధంగా ఉందో ఆ షేప్ లో ఉంటది మ్యాలియస్ అనేది. దీంట్లో స్మాలెస్ట్ బోన్ ఏంటో చెప్తారా? ఇయర్ లో 3 బోన్స్ ఆల్రెడీ మీరు చెప్పారు, దాంట్లోనే ఉంటది. స్టెపిస్. స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ స్టెపిస్. ఇది మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు మీరు వినగలుగుతున్నారంటే దానికి సహాయపడేది వన్ ఆఫ్ ది బోన్ స్టెపిస్. వినగలుగుతున్నారంటే కారణం. అండ్ 6 bones done. Now last one is 29 bones లో ఇది హయాయిడ్ బోన్, థ్రోట్. ఇది కంప్లీట్ ఇక్కడ నుండి ఇక్కడ కలిపి ఒకటే ఎముక ఉంటది, అది హయాయిడ్ బోన్ అని అంటాం మనం. హయాయిడ్ బోన్, యా, 1 bone. ఎవరైనా హ్యాంగ్ చేసుకున్నప్పుడు చూసారా? హ్యాంగ్ చేసుకున్నప్పుడు చూసారా?
పర్టికులర్ గా నార్మల్ గా సూసైడ్ చేసుకున్నప్పుడు హ్యాంగ్ చేసినప్పుడు చూసారా, చూస్తే ఇక్కడ మనకున్న హయాయిడ్ బోన్ అనేది అది కార్టిలేజ్ లైక్ బోన్. కార్టిలేజ్ అంటే మృదులాస్థి, మెత్తగా ఉంటది అనమాట. హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ హ్యాంగింగ్ లో ఇక్కడ కంప్లీట్ గా ప్రెస్ అయిపోయి ఈ బోన్ బ్రేక్ అయిపోతుంది. హయాయిడ్ బోన్ అనేది మనకు బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మనకు బ్రీతింగ్ నర్వ్స్ లాంటి అవి ఏవైతే ఉన్నాయో మనకు అవి కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి ఈ విధంగా. ఇప్పుడు ఇది నాకు హయాయిడ్ బోన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ నర్వ్స్ ఉన్నాయి అనుకోండి, నర్వ్ ఇట్లా మనకు తీసుకోవడానికి లంగ్స్ కి సంబంధించినవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది బ్రేక్ అయిపోయింది. ప్రొటెక్షన్ కాస్త బ్రేక్ అయిపోయినప్పుడు ఈ విధంగా ప్రెస్ చేస్తారు. వాటర్ పైప్ ని కనుక మనం ఇట్లా బెండ్ చేస్తే వాటర్ వెళ్తాయా? వెళ్ళాయి కదా. వాటర్ క్లీన్ గా వెళ్తుంది. దాన్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వాటర్ వెళ్తుందా? స్టాప్ అయిపోతుంది కదా. సేమ్ అలాగే మనకి ఇక్కడ హయాయిడ్ బోన్ ని కూడా ఇక్కడ బ్రేక్ చేసినాక మనకు బ్రీతింగ్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. విండ్ పైప్ నాకు తెలిసి ట్రాచియా మేడం, జీవన మేడం చెప్పారు లాస్ట్ క్లాస్ లో, ట్రాచియా విండ్ పైప్ అది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయినప్పుడు మనకు బ్రీతింగ్ రాక నార్మల్ గా నాలుక బయటికి పెట్టి చనిపోవడం జరుగుతుంది, ఈ బోన్ బ్రేక్ అయిపోవడం వల్ల. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి కంప్లీట్ హెడ్ బోన్స్, స్కల్ ప్లస్ హెడ్. హెడ్ అంటేనేమో 29 బోన్స్, స్కల్ అంటేనేమో 22 బోన్స్, ఫేషియల్ ప్లస్ క్రేనియల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ థొరాసిక్. థొరాసిక్ బోన్స్ ఆర్ 25 ఐ టోల్డ్, బట్ మనం ఆ విధంగా అనుకోదని చెప్పాను. 12 pairs ఆఫ్ రిబ్స్, వన్ ఈస్ స్టెర్నమ్. సార్ థొరాసిక్ డిస్ప్లే చేస్తారా కొంచెం? సార్ ఎస్, సూపర్ సార్, థ్యాంక్ యూ. థొరాసిక్ దీంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా 1 to 7 రిబ్స్, దట్ ఈస్ ద ట్రూ రిబ్స్. అంటే స్టార్టింగ్ నుండి ఫస్ట్ 7 రిబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రూ రిబ్స్ అని అంటాం మనం. దెన్ 8 to 10 ఫాల్స్ రిబ్స్, అవి ట్రూ రిబ్స్. అవి కంప్లీట్ గా ఏ విధంగా ఉంటాయంటే మనకు వర్టిబ్రా, అది సేమ్ టైం స్టెర్నం. అంటే వెన్నుముకకి మరియు స్టెర్నం, ఈ బోన్, దీన్ని గ్లాడియస్ అని కూడా అంటారు. ఈ దాని తెలుగులో బోర ఎముక అంటారు. తెలుగులో బోర ఎముక, ఇంగ్లీష్ లో గ్లాడియస్. ఈ ఎముకకి మరియు వెన్నపూసకి, వర్టిబ్రాకి పర్టికులర్ గా కంప్లీట్ అటాచ్ అయి ఉంటది. దాన్ని ట్రూ రిబ్స్ అంటారు. అదే ఫాల్స్ రిబ్స్ అంటే 8 to 10 ఆ త్రీ రిబ్స్, ఆ 3 pairs ఏదైతే ఉందో ఫాల్స్ లో, అవి కార్టిలేజ్ తోని కనెక్ట్ అయి ఉంటది. సేమ్ లైక్ స్టెర్నమ్ అండ్ వర్టిబ్రాకి కార్టిలేజ్ అంటే చెప్పాను కదా మృదులాస్థి అని, ఆ స్పాంజ్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది, స్పాంజ్ ఎముకతో అట్లా మెత్తగా. అండ్ నౌ ఫ్లోటింగ్ రిబ్స్ అనేది స్టెర్నమ్ కి డైరెక్ట్ కనెక్ట్ కాకుండా వర్టిబ్రా, ఇక్కడ కింద మీరు చూడొచ్చు వర్టిబ్రా, బ్యాక్ సైడ్ వర్టిబ్రా ఉంది కదా, ఆ వర్టిబ్రాకి 2 pairs కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఎస్, ఆ 2 pairs అనేది బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవి వేలాడుతూ ఉంటాయి. లైక్ ఇట్లా మూవ్మెంట్ అనేది దానికి స్టెర్నానికి కంప్లీట్ కనెక్ట్ కాదు కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్న వర్టిబ్రాకి కంప్లీట్ ఇట్లా వేలాడుతూ ఉంటుంది అనమాట. అండ్ 11 to 12 అనమాట, అవి 2 pairs ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం దాన్ని మనం. దాంట్లో కూడా మనము ఏమంటామనంటే వాటిలో ఫస్ట్ ట్రూ రిబ్స్ ని మ్యానుబ్రియం అని, ఫాల్స్ రిబ్స్ ని గ్లాడియస్ అని, అండ్ ఫ్లోటింగ్ రిబ్స్ ని జిపాయిడ్ ప్రాసెస్. త్రీ ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్ కదా. ట్రూ రిబ్స్ ని మ్యానుబ్రియం, ఫాల్స్ రిబ్స్ ని గ్లాడియస్, అండ్ ఫ్లోటింగ్ రిబ్స్ ని జిపాయిడ్ ప్రాసెస్.
Done? Can I go to vertebra? Up to here, clear? Can I go to vertebra column? ఓకే వాయిస్ క్లియర్ సార్. నెక్స్ట్ Next Sandeep, vertebra. Yeah. Sandeep, last 10 minutes, last 8 minutes. వర్టిబ్రా ఫినిష్ అయిపోతుంది అన్న యాక్సిగల్. అందుకనే ఓన్లీ ఈ రోజు చూస్ చేసుకుంది ఏంటంటే నేను యాక్సిగల్ స్కెలిటన్ ఓన్లీ 80 బోన్స్. Okay. వర్టిబ్రాతోని Right. క్లాస్ క్లోజ్ అయిపోతుంది. అందుకనే Yeah. చెప్తాను సార్. మళ్ళీ రీజాయిన్ ఈ- కూడా అవుతాము. ఓకే కంటిన్యూ. వర్టిబ్రా అనే వర్టిబ్రా ఓపెన్ చేయాలి. ఓకే షేర్ అయింది. ఓకే చూసాం. వర్టిబ్రా ఉంది కదా, ఇప్పుడు వర్టిబ్రా దీన్ని తెలుగులో వెన్నెముక అంటాం. అడల్ట్స్ లో అయితేనేమో 26, అదే సేమ్ టైం చైల్డ్ అయితేనేమో 33 అని చెప్పాను కదా. ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవచ్చు, దీంట్లో క్లారిటీగా ఉంటుంది. కానీ బిఫోర్ దట్ మనకు ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ కి స్పైన్ ఏ షేప్ లో ఉంది, మన వర్టిబ్రా అనేది ఏ షేప్ లో ఉంది చెప్తారా ఎవరైనా? కర్వ్స్ ఏ షేప్ లో ఉంది? రియాక్ట్ ప్లీజ్. ఓకే, వర్టిబ్రా అనేది 26 బోన్స్ అడల్ట్స్ లో, చైల్డ్ లో అయితేనేమో 33 అని చెప్పాను కదా. అది వర్టిబ్రా అనేది మనకి ఎస్ షేప్ లో ఉంటుంది. ఎస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎట్లా అంటే ఏబిసిడీస్ ఉంటాయి, దాంట్లో ఎస్ షేప్ లో ఉంటుంది. దాంట్లో నార్మల్ గా న్యాచురల్ కర్వ్స్ అంటేనేమో 3 టైప్స్ ఉంటాయి. అదే నార్మల్ గా కర్వ్స్ అంటేనేమో ఎస్ లో ఎన్ని ఉంటాయి మనకు 4 ఉంటాయి కాబట్టి 4 కర్వ్స్ అని చెప్తారు. కానీ న్యాచురల్ కర్వ్స్ మాత్రం 3 ఉంటాయి. న్యాచురల్ గా ఉంటాయి. నార్మల్ గా వర్టిబ్రాలో ఎన్ని కర్వ్స్ ఉంటాయి అంటే మాత్రం మనం 4 చెప్పొచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో 2 కర్వ్స్ యాంటీరియర్, 2 కర్వ్స్ పోస్టీరియర్. 2 కర్వ్స్ యాంటీరియర్ కర్వ్స్ అంటే ఏంటి? నెక్, అట్ సేమ్ టైం లంబార్ అంటేనేమో స్టమక్ దగ్గర, నెక్ ఇక్కడ, సర్వైకల్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ సర్వైకల్, దాన్ని యాంటీరియర్ అంటాం. పోస్టీరియర్ అంటే చెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం పెల్విక్, దీన్ని పోస్టీరియర్ అంటాం. ఈ 2 కర్వ్స్, ఈ 4 కర్వ్స్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కర్వ్స్. అండ్ యాంటీరియర్ కర్వ్స్, పోస్టీరియర్ కర్వ్స్ వీటిని ఏమని పిలవచ్చు అంటే కాన్వెక్స్ అండ్ కాన్కేవిటీ. కాన్వెక్స్ అంటేనేమో కుంభాకారం, తెలుగు మీడియంలో కుంభాకారం. కాన్కేవిటీ అంటేనేమో పుటాకారం. పుటాకారం అంటే ఏంటంటే లోపలి వైపు, అంటే లంబార్ అంటే ఇట్లా నడ్డి అంటాం కదా, లంబార్. స్టమక్ అనేది కంప్లీట్ గా ముందుకు వచ్చేసినప్పుడు అది లంబార్ అవుతుంది. అది పుటాకారం అన్నమాట. ఆ కర్వ్ అనేది ఎక్కువ అవుతుంది. కుంభాకారం అంటేనేమో కైఫోసిస్, మన బాడీ అనేది కంప్లీట్ బాడీ ఫార్వర్డ్ బెండ్ అయిపోతాం. ఈ స్పైన్ ఇక సర్వైకల్ అనేది ఇది ఎవరిలో ఎక్కువ చూస్తామంటే మనం స్కూల్ చిల్డ్రన్స్ లో ఎక్కువ చూస్తాం. ఎందుకంటే హెవీ క్యారీ ఆఫ్ బ్యాగ్స్, వాళ్ళు బుక్స్ అనేటివి హెవీగా క్యారీ చేయడం వల్ల చిన్నప్పుడు కంప్లీట్ గా బెండ్ అయిపోతారు ఇలా. అట్లా వాళ్ళకి గూని వస్తుంది, దాన్ని కైఫోసిస్ అంటాం మనం. అది చిన్న పిల్లల్లో ఎందుకు హెవీగా వస్తుంది అంటే యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు బర్న్ అవుతారో వాళ్ళకి ఎలాంటి కర్వ్స్ అనేటివి ఉండవు స్పైనల్లో. ఆ వర్టిబ్రాలో ఎలాంటి కర్వ్స్ ఉండవు. వాళ్ళది కంప్లీట్ ఫ్లాట్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లాట్ బ్యాక్ అనేది ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే అలాంటి హెవీ వెయిట్స్ కానీ క్యారీ చేయడం వల్ల వాళ్ళకు కైఫోసిస్ వచ్చే ఛాన్సెస్ కానీ, లార్డోసిస్ వచ్చే ఛాన్సెస్ కానీ హెవీగా ఉంటాయి. అండ్ స్కోలియోసిస్ కూడా ఉంటుంది దాంట్లో డిసీజ్. స్కోలియోసిస్ అంటేనేమో వన్ సైడ్ బెండ్ అయ్యి, మనం ఆల్రెడీ మేడం గారు చెప్పారు, అప్పుడు మన సార్ వాళ్ళు చెప్పారు త్రికోణాసనం వేస్తే స్కోలియోసిస్ తగ్గుతుంది అని చెప్పేసి. కైఫోసిస్ అంటేనేమో భుజంగాసనం వేయాలి. లార్డోసిస్ అంటే అలాసన్. ఆ ఆసనాల వల్ల వాటిని తగ్గించవచ్చు ఆ డిసీజెస్ ని. అండ్ స్పైనల్ లో మనకు ఫైవ్ పార్ట్స్ ఉంటాయి. సర్వైకల్ 7 బోన్స్, నోట్ చేసుకోండి. సర్వైకల్ బోన్స్ 7. దాంట్లో నోట్ ఏ విధంగా చేసుకుంటారంటే అడల్ట్స్ అండ్ చైల్డ్ పెట్టుకోండి. 1 లైన్ ఏమో సపరేట్ అడల్ట్స్, 1 లైన్ ఏమో చైల్డ్.
మీరు సర్వైకల్ అని నోట్ చేయండి. ఇక్కడ సర్వైకల్ అని నోట్ చేసి అడల్ట్స్ లోనేమో 7, చైల్డ్ లో 7 బోన్స్. నెక్స్ట్ థొరాసిక్ 12 bones adult, 12 bones in adults and child, same. Lumbar 5 bones in adult, 5 bones in child. Sacrum child లో 5, sacrum లో child లో 5, adults కి వచ్చేసరికి ఇక్కడ 1 bone గా మారుతుంది. అది 1 bone గా చేంజ్ అవుతుంది. 5 bones ఉన్నది కాస్త 1 bone గా చేంజ్ అవుతుంది సాక్రమ్ లో. నెక్స్ట్ కాకిక్స్ బోన్ 4, చైల్డ్ లో ఉన్నప్పుడు 4 bones, అడల్ట్స్ కి చేంజ్ అయినప్పుడు 1 bone గా చేంజ్ అవుతుంది. ఈ 1 bone గా చేంజ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటామంటే ఫ్యూజ్డ్ బోన్స్ అంటాం మనం. ఫ్యూజ్డ్ బోన్స్ ఇవి 5 bones కాస్త 1 bone గా మారడం, 4 bones కాస్త 1 bone గా మారడాన్ని ఫ్యూజ్డ్ బోన్స్ అని అంటారు. మీరు ఇక్కడ దీంట్లో చూడొచ్చు సాక్రమ్ 5 ఫ్యూజ్డ్ అండ్ కాకిక్స్ 4 ఫ్యూజ్డ్. ఫ్యూజ్డ్ అంటే అది చేంజ్ అయిపోయింది అనమాట, కంప్లీట్ 1 bone గా చేంజ్ అయింది. కాకిక్స్ 4 bone కాస్త సింగిల్ బోన్ గా చేంజ్ అయిపోయింది. అది ఈ పిక్చర్ చూస్తే క్లారిటీగా వస్తుంది, అందుకనే డిస్ప్లే చేయమని చెప్పాను. థ్యాంక్ యూ సార్, సెషన్ ఈజ్ కంప్లీటెడ్. లాస్ట్ 1 minute ఉందండి, క్లోజ్ అవుతుంది క్లాసు. డౌట్స్ ఉంటే అడగండి, సెల్ఫ్ అడ్మిట్ చేసుకొని డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ రీజైన్ అవ్వండి. సందీప్ గారు చాలా బాగా చెప్పారు క్లాసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Nice session, Sandeep. థ్యాంక్ యూ సార్.